ప్రముఖ కాపు ఉద్యమకారులు శ్రీ దాసరి రాము గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దాసరి రాము గారి కుమార్తె దాసరి శేషసాయి ప్రియాంక అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామునే తమిళనాడులోని వెల్లూరు సిఎంసి హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవడంతో ఆమె కన్ను మూశారు. ప్రియాంక చిన్న వయసులోనే ఆమె ఆలోచనలు, జీవనశైలి, కుటుంబం పట్ల గౌరవం ద్వారా అందరిలో ఆదర్శంగా నిలిచారు. దుర్వార్త విని దాసరి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కాపు సంఘాల నేతలు మరియు ప్రియాంకను సన్నిహితంగా తెలిసిన వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. యువ వయసులోనే ఒక ఆశాజనక జీవితాన్ని కోల్పోవటం కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆకస్మిక మృతి కేవలం వారి కుటుంబానికే కాదు, సమాజానికి కూడా విషాదకరమైన పరిణామం. అయితే ఈ రోజు రాత్రి ఆమె భౌతిక కాయాన్ని గుంటూరుకు తీసుకురాబోతున్నారు. రేపు ఉదయం గుంటూరులోని శ్రీ దాసరి రాము గారి స్వగృహం నుంచి ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంలో భాగంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రియాంక మృతి వార్తపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దాసరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన ఈ విషాదాన్ని అధిగమించే ధైర్యం, ఆత్మస్థైర్యం భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అలాగే నూజివీడు జనసేన పార్టీ తరఫున ఎం సునీల్ కుమార్ కూడా ఈ బాధాకర సమయంలో దాసరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి అవసరమైన మద్దతు అందించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. అయితే ఈ విషాద సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు కుటుంబాలు ఆయనతో నిలబడున్నాయి. ఆయన కుటుంబానికి మనోధైర్యం చేకూరాలని కాపు సంఘాలు ప్రార్థిస్తున్నాయి. అలాగే రేపు ఉదయం 10 గంటలకు గుంటూరులో జరిగే వారి కుమార్తె అంతిమ యాత్రలో ప్రతి ఒక్కరూ చలో గుంటూరు కార్యక్రమంలో పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు. బర్డ్ మీడియా తరపున కూడా ఈ సంఘటన పట్ల తీరని విచారం వ్యక్తపరుచుతూ దాసరి శేషసాయి ప్రియాంక గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.